ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఏడాదిన్నర క్రితం ఈగల్ టీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. గంజాయి పెంపకం, ఉత్పత్తి నిరోధించేందుకు అలాగే ఎన్డీపీఎస్ చట్టాన్ని పక్కాగా అమలు చేయడంలో ఈగల్ టీమ్స్ ముందుంటుందని డీజీపీ తెలిపారు. గతంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ తరహాలోనే ఈగల్ కూడా రాణిస్తుందన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగుని జీరో చేయగలిగామన్నారు. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ గా ఈగల్ టీం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ ను వినియోగించే వారిపై ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఒక డేటా సెంటర్ ను ఈగల్లో అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఒక కంట్రీలో ఒక లీడ్ ఆర్గనైజేషన్ కింద మారిపోయింది. ఇంతకుముందు ఇట్లా మన గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఆర్గనైజేషన్స్ లాగా ఇప్పుడు ఈగల్ ఆర్గనైజేషన్స్ ఆ తరహాలో ఇది మారిపోయింది. చేస్తున్న పని మీద ఫస్ట్ టార్గెట్ అంటే కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు 10,000 to 11,000 acres నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి మనం. అది కాకుండా రెండోది ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్ తో ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పిట్ ఎన్డీపీఎస్ మనం వాడుతున్నాము. కంట్రీలో ఎన్ని కేసులు? 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలా. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద పిట్ ఎన్డీపీఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద, ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండ్, అది పని జరుగుతుంది. త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తాము. మూడోది, ఇంతకుముందు మేము కల్టివేషన్ గ్యాంగ్స్ మీద ఫోకస్ పెట్టాము, ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మీద ఫోకస్ పెట్టాము. అట్లాగే ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడుతున్నాం. కన్స్యూమర్స్ ఎవరున్నారు? ఇది మనకి కామన్ విషయం. ఇది టెర్రరిజం లాగా మన ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పోతుంది. కాబట్టి